మంచి కార్యక్రమానికి మనం మనుగోలు ప్రాంతంలో శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆలోచనల మేరకు సింగరేణి కాంగ్రెస్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో వారి ఆర్గనైజర్లో మెగా జాబ్ మేళా మన మనుగోలులో పెట్టడానికి నిర్ణయించుకోవడం అనేది చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఇది అద్భుతమైన కార్యక్రమం. నిరుద్యోగ ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 7 మండలాలు మిగతా ప్రాంతాల వారికి కూడా ఒక అద్భుతమైనటువంటి చక్కటి అవకాశాన్ని సింగరేణి సంస్థ ఆర్గనైజ్ చేస్తూ ఉంది. దీన్ని మెగా జాబ్ మేళాని నిరుద్యోగ యువతి యువకులు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 100 కంపెనీలకు పైగా 4,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మరి మెగా జాబ్ మేళా ఈ నెల 19వ తారీఖున భద్రాద్రి స్టేడియంలో మరి ఏర్పాట్లు ఘనంగా చేయడం జరుగుతూ ఉంది. ఇందులో వయసు అనేది దాదాపు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఎక్కడ అవసరం లేదు. ఏ స్కానర్ ఉంటుంది, పోస్టర్ ఇంతకుముందు చూపించినట్టుగా దాని మీద స్కానర్ని మనం మరి సెల్ ఫోన్లో తీసుకుంటే వెంటనే అందులో డేటా వస్తుంది, డీటెయిల్స్ వస్తుంది. అది ఫిల్ చేసి కొడితే అయిపోతుంది, అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. కాబట్టి ఆ రకమైన చక్కటి అవకాశం ఉంది. దీన్ని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరడం జరుగుతూ ఉంది. ఇది 10వ తరగతి నుంచి పీజీ వరకు, 10వ తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్, అదేవిధంగా ఐటీఐ, డిప్లొమా, BA, BSc, బీకామ్, బీటెక్, ఇంజనీరింగ్, ఎంటెక్, MBA, MCA, MCS, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్స్, బీఫార్మా, ఎంఫార్మా, అదేవిధంగా ట్రాన్స్జెండర్. ఇందులో ట్రాన్స్జెండర్లు, చెవిటి, మోగ, దివ్యాంగులకు కూడా అవకాశాలు కల్పించబడ్డాయి. మరి ఇవాళ ఇందులో చూసినప్పుడు విద్యార్హత ఏదున్నా సరే మరి నిరుద్యోగ యువతకు సమానమైన అవకాశాలు కల్పించాలని చెప్పేసి కార్పొరేట్ మరియు ఇండస్ట్రీస్ రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తరించడం, ఉచిత నైపుణ్య అభివృద్ధి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీన్ని వెనుపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు కాకుండా ఇతరులు కూడా ఇతర ప్రాంతాల వారు ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి దీనిలో పెద్ద ఎత్తున మీరు నిరుద్యోగ యువకులు పాల్గొని వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకొని ఈ మెగా జాబ్ మేళాలో వారు ఉపాధి పొందే దానికోసం మరి వారి యొక్క టాలెంట్ని నిరూపించుకునే దానికోసం వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా మన గవర్నమెంట్ అదే రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా అదే రోజు అక్కడికి వచ్చినప్పుడు వెంటనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంత చక్కటి అవకాశం మన ప్రాంతానికి రావడం అనేది చాలా ఆనందంగా, సంతోషం ఉంది. స్థానిక ఎమ్మెల్యేగా అధికారులు కూడా సమిష్టిగా పనిచేస్తా ఉన్నారు. ఇందులో అన్ని మండలాలు MROs, MPDOs, అదేవిధంగా MPOs కూడా అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీస్, అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఇవన్నీ కూడా పోస్టర్స్ చేయడం, కరపత్రాలు వేయడము, బోర్డింగ్స్, వాల్ పోస్టర్స్ అన్ని రకాలుగా అన్ని రకాలుగా ప్రచారం చేసే దాంట్లో మరి గవర్నమెంట్ అన్ని శాఖల అధికారులు కూడా ఇందులో ఉపయోగించుకోవడం జరుగుతుంది. పబ్లిసిటీ చేసే దాంట్లో, అందరికి తెలియజేసే దాంట్లో మరి ఈ మెగా జాబ్ మీద మనకు టైం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున దీన్ని నిరుద్యోగ యువకులు పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ అవకాశం కల్పించినప్పుడు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మరి సింగరేణి సంస్థ CNMD గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇతర ఆహ్వానితులు అందరికీ శుభోదయం అండి. మీకు అందరికీ తెలుసు సింగరేణిలో దాదాపు 40,000 మంది ఉద్యోగులు ఉన్నారు, 12 ఉద్యోగస్తులు. మరి వీళ్ళతో కంపేర్ చేసుకుంటే కాంట్రాక్టర్ జాబ్స్ చాలా ఉన్నాయి అన్ని ఏరియాలలో. వాళ్ళు దాదాపు 30,000 మంది 36,000 మంది పనిచేస్తున్నారు మన కంపెనీలో. మరి మన మనుగోలుకి వస్తే మన ఏరియాలో 2,500 మంది కంపెనీ ఉద్యోగస్తులు ఉంటే కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ వచ్చేసేసి దాదాపు 3,000 పైచీలకు ఉన్నారు. వీళ్ళు OBR కాంట్రాక్ట్, మైనింగ్లో చేసే OBR కాంట్రాక్ట్ పక్కన పెడితే ఇతర నాన్ మైనింగ్ జాబ్స్లో దాదాపు 950 మంది పనిచేస్తున్నారు మన ఏరియాలో. అయినప్పటికీ కూడా వాటి చుట్టుపక్కల గ్రామాల్లో నిరుద్యోగ యువత చాలామంది భూమిగ్రస్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ కూడా వచ్చేసేసి ఉద్యోగాల కోసము చాలామంది మద్దతు వచ్చేసేసి అభ్యర్థిస్తున్నారు. ఉద్యోగాలు కావాల్సిన విధంగా కల్పించాలని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఈ విషయాన్ని చర్చించిన తర్వాత ముఖ్యంగా మన ప్రీతం ఎమ్మెల్యే గారి సూచనల మేరకు
మా సీఎంఎస్ గారు కూడా మనుగురులో ఒక జాబ్ నిర్వహించాలి. ఎందుకంటే వివిధ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు తిరుగుతాము చూసినట్టు ఏంటంటే చాలామంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మరి మన ప్రీతం ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఎంపీ గారు కూడా అప్రూవ్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 19వ తారీఖున మనం ఇక్కడ మనుగురులో కూడా జాబ్ నిర్వహిస్తున్నాము. ఇది నిజంగా మరి మనం ఇక్కడ మన నియోజకవర్గ యువతకి నిరుద్యోగ యువతకి అందరికీ కూడా సువర్ణ అవకాశం. ఎందుకంటే వారి విద్యార్థులను బట్టి చక్కటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 100కు పైగా కంపెనీలు రాబోతున్నాయి మన దగ్గరికి. మరి దాదాపు 2,200 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వారి అర్హతను బట్టి. కాబట్టి దీన్ని ఈ సందర్భంలో పురస్కరించుకొని అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన యువత నిరుద్యోగులతో పార్టిసిపేట్ చేసినట్లయితే అందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. చాలా చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మన మనకులే కాకుండా ఆల్రెడీ బెల్లంపల్లి మన కూడా చాలా మన సత్పల్లి కూడా నిర్వహిస్తున్నారు. అన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద ఏరియాలో నిర్వహిస్తున్నారు. అండ్ మన ఎమ్మెల్యే గారి ఇక్కడ కూడా ఈ కార్యక్రమం మనం పనులు పెడుతున్నాం కాబట్టి దీన్ని మనం విజయవంతంగా నిర్వహించి మన ఏరియా యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేసినట్లయితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ కార్యక్రమాన్ని చక్కటి ప్రచారాన్ని కల్పించి అందరూ రమేష్ గారు చెప్పారు కదా, ఇట్స్ వెరీ సింపుల్. రిజిస్ట్రేషన్ చేసుకోవడం లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.